ఇవాళ మార్నింగ్ ఒక న్యూస్ చూసినాను. అంటే ఈ జాతకాలు ఉంటాయి కదా, యూట్యూబ్లో అట్లీస్ట్ ఒక 10 మంది జాతకాలు చూసే ఫ్రెండ్స్ 2 ఏళ్ళుగా నా జాతకం అడుగుతున్నారు. నేను రీసెంట్గా వేరే వాళ్ళ జాతకం పంపించాను, చాలా బాగుందని చెప్పారు. ఆ విషయం వాళ్ళకి చెప్పాలి. అంటే విలేజ్లో ఉన్న వాళ్ళు, తెలియని వాళ్ళు అంటే ఓకే జాతకాలు నమ్ముతారు అనుకున్నాం. చదువుకున్న వాళ్ళు కూడా, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఈ జాతకాలు వెంటబడుతున్నారు. ఎందుకని? ఇట్లాంటి విషయాల్లో విలేజ్ వ్యక్తి ఎక్కడున్నాడో ఒక ప్యారిస్లో ఉన్న వ్యక్తి అక్కడే ఉన్నాడు. అతను ఉండే ప్రదేశానికి, నమ్మకానికి సంబంధం లేదు. ఒక మనిషి ఎక్కడైనా ఉండొచ్చు, కానీ తన మనస్సు నమ్మకాలు ఇరుక్కుపోయి ఉండవచ్చు. ఎవరు జాతకం కోరుకుంటాడు తెలుసా? ఈ క్షణం ఉన్నదాన్ని అనుభవించలేనివాడు, ఇంకా ఏదో వస్తే నా జీవితం బాగుంటుందని నమ్ముతున్నవాడు, ఉన్నది సరిపోదు ఇంకేదో కావాలి అని నిరంతరం అభిలషించేవాడు, వేరే వాళ్ళతో నిరంతరం పోల్చుకునేవాడు. ప్రకృతిలో ఏ ప్రాణికి జాతకాలు లేవే? అవి బాలేవా? మంచిగా ఉన్నాయి కదా. సో నువ్వు హాయిగా జీవించడానికి ఇవే అక్కర్లే. ఒక వ్యక్తి జాతకం చూడడం వల్ల చూసేవాడికి ఏమి రాదు. అది ఇట్స్ కాల్డ్ క్వాకరీ. అంటే అది వచ్చిన ఆర్ట్ కింద లెక్క అంతే. పెయింటింగ్ కొనుక్కోవడం వల్ల నీ జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా? ఇట్స్ ఆర్ట్. ఒక వ్యక్తి అద్భుతంగా భామకల్లా పని చేస్తుంటే చూస్తే నీకేమైనా వస్తుందా? జస్ట్ ఫర్ టైం బీయింగ్ యూ ఎంజాయ్ ఫర్ 2 hours. ఆ తర్వాత మళ్ళీ నీ ప్రపంచక విషయాలు నువ్వు పడిపోతావు. జాతకం కూడా నిన్ను కాస్త మనసును తేలికపరుస్తుంది. అంత బాగానే ఉంది, ఏం కాదు పో, నెక్స్ట్ 3 వారాలే నీకు కొంచెం శని ఉంది, ఆ తర్వాత అంత మంచిగా అవుతుంది, దక్షిణ పెట్టిపో. ఉంది అసలు నిజమేనా అది? నో, అలాంటివి ఏం లేవు. సో ఆశ్చర్యం అసలు మనకి ఎక్కడ వేదాల్లో కానీ శాస్త్రాల్లో కానీ ఒక వ్యక్తి యొక్క జాతకం చూడాలి అని ఎక్కడ చెప్పబడలే. సో జాతకం చూసేవాడికి మనుషులంతా ఒకటేనా, మనుషులంతా వేరువేరా? మనుషులంతా ఒకటినప్పుడు వాడు అందరి జాతకాలు చూసి చెప్పాలి. మా ఇంటి పక్కన పుల్లయ్య జాతకం ఇది, ఆ పుల్లయ్య ఎవడో కామన్ మ్యాన్కి తెలియదు కాబట్టి నాగచైతన్య జాతకం ఇది అని చెప్తున్నాడు. సో నాగచైతన్యను వాడుకొని అతను తన యొక్క పబ్బం గడుపుకుంటున్నాడు. సో ఇప్పుడు నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను, ఇందులో జాతకాల విషయం వచ్చింది కాబట్టి నేను జాతకాలు చేసే వ్యక్తుల పేర్లు పెట్టుకోవచ్చు, వాళ్ళ ఫోటో పెట్టవచ్చు, లేకపోతే నాగచైతన్య ఫోటోనే పెట్టవచ్చు తమ్నెయిల్లో. ఐఎమ్ నాట్ యూజింగ్ హిమ్. ఒక విషయాన్ని చెప్పడానికి వేరే, ఒక విషయాన్ని వ్యాపారానికి వాడుకోవడం వేరే. సో ఈరోజు నేను చెప్తున్నా, ఏ సెలబ్రిటీ ఫోటో నేను పెట్టను. ఐ డోంట్ కేర్ అబౌట్ సెలబ్రిటీస్. ఆఫ్టర్ ఆల్ అందరిలాగే వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, అందరిలాగే వాళ్ళకి మనస్పర్ధలు ఉన్నాయి. అంత ఉన్నా ఇంకా వెంపర్లాట్ ఉంది. అవేవి లేవు నాకు. నాకెవరో చెప్పారు యూట్యూబ్లో ఒక సలహా, నువ్వు రామ్ గోపాల్ వర్మ ఫోటో పెట్టావు నీ ఛానల్ గ్రోత్ కోసం. అసలు ఎంత స్టూపిడిటీ. నిజంగా ఒక ఛానల్ని గ్రో చేయాలంటే నేను పెట్టేలాంటి కంటెంట్ ఎవరు పెట్టకూడదు అంటే నేను ఇచ్చే సలహా. ఎంత సింపుల్ అబ్బా ఛానల్ని గ్రో చేయడం. మీరు గ్రో చేయాలనుకుంటే నాకున్న కాంటాక్ట్ అయిపోయాయి. ఎంతసేపు 1 లక్ష మంది సబ్స్క్రైబర్స్ని ఒక 1 monthలో క్రియేట్ చేయొచ్చు. ఆ నాన్ సెన్స్ అక్కర్లే. ఒక చెట్టు సహజంగా ఎదిగినట్టు ఛానల్ ఎదగాలని చెప్తున్నా మాటి. ఇప్పుడు ఇక్కడే నా సబ్స్క్రైబర్ గ్రోత్ అయిపోయింది, ఆగిపోని నాకేం ఫరక్ పడుతుంది? ఇప్పుడు నేను ఒక జాతకం చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి నా ఛానల్ గ్రో అవ్వడం లేదు, నాకేదైనా చెప్పండి. ఇప్పటి నుంచి కాంతి రీసా అని పిలిపించుకోవద్దు, రీసా కాంత్ అని పిలుచుకో, బాగుంటుంది. ఇదంతా షీర్ స్టూపిడిటీ. అంటే మనిషి ఇంత ఎవాల్వ్ అయిన సమాజంలో ఉన్నప్పటికీ తన మనసు ఎక్కడో మూలకి మురిగిపోతూ అట్లా మురుక్కంపబడుతుంది అనమాట. సో చెప్పించుకున్న వాళ్ళని నేనేమనను, చెప్పేవాళ్ళని నేనేమనను, అది వాళ్ళ ఇష్టం. కానీ విషయం ఏమిటి అంటే, ఎవరైతే జాతకాలు చూస్తున్నారో ముఖ్యమంత్రి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, లేకపోతే ఏ సెలబ్రిటీ పెళ్ళింది, ఇలా పర్సనల్ విషయాల్లోకి తొంగి చూడడం రుగ్మత. నీలో నిజంగా జ్ఞానం అవతరిస్తే అసలు నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచించు, నీ పని ఏదో నువ్వు చేసుకుంటావు. సో ఎవరన్నా కస్టమర్ నీ దగ్గరికి వస్తే వాడికి చెప్పుకో, కానీ అతను నీ దగ్గరికే రాలేదు. ఇప్పుడు నాగచైతన్య, సమంత రీసెంట్గా అతను ఇంకెవరినో పెళ్లి చేసుకుంటున్నాడు, మనకు ఆ పేర్లు కూడా తెలియదు. వాళ్ళ పర్సనల్ విషయాల గురించి వీళ్ళకి ఎందుకు? సో జాతకం అనేది ఒక ప్రిడిక్షన్ మాత్రమే. యు ఆర్ జస్ట్ గెస్సింగ్.
దట్ ఈస్ నాట్ యాక్యురేట్. బికాజ్ వాళ్ళ జీవితాల గురించి వాళ్ళకి యాక్యురేట్గా తెలియదు. రెండోది, దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్డ్ ఏమంటారు, నోయింగ్ విత్ అట్మోస్ట్ యాక్యురసీ. ఎందుకు అది చెప్పు. ఎందుకు నువ్వు యాక్యురేట్గా దాన్ని కనుక్కోలేవు భూమి చెప్పు. పరిపూర్ణత అన్నది వేరు, పర్ఫెక్ట్నెస్ అన్నది వేరు. పర్ఫెక్ట్, దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ పర్ఫెక్ట్నెస్. పర్ఫెక్షనిస్ట్ రాజమౌళి, అదంతా అబద్ధం. అది అతనికి పర్ఫెక్ట్ అనిపించింది, నాకు అనిపించలేదే. నాకు బాహుబలి చూసి తలనొప్పి లేచింది. నాకు నా జీవితంలో మొదటిసారి థియేటర్ నుంచి బయటకు వచ్చి నేను మామూలుగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయినా. ఇంత బక్వాస్ సినిమా అనిపించింది. ఇప్పుడు ఇది వినేవాళ్ళకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రేట్ లెజెండ్ అవ్వచ్చు. నాకు నచ్చలేదు బాబు, అబ్సల్యూట్లీ నచ్చలేదు. నాకు ₹1,00,00,000 ఇస్తే నా సినిమా చూడండి. నేను చూసే సినిమాలు మ్యూజిక్ అండ్ లిరిక్స్ ఉంది, ఇది బెనహర్ ఉంది, లేకపోతే పారానార్మల్ యాక్టివిటీ ఉంది. అంటే నేను ఆ కంటెంట్ని, నాకు ఈ పిట్ట కథలు నాకేం నచ్చవు. ఇది నా వైఖరి. నేను సినిమాని ఆ విషయాల కోసం చూడ. సో ఎవరి వైఖరి వాళ్ళది, నథింగ్ పర్సనల్. రాజమౌళికి పర్ఫెక్ట్ అనిపించింది, నాకు అనిపించలే. తద్వారా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అతని సినిమా ఏం పర్ఫెక్ట్ కాదని చెప్పినప్పుడు నువ్వు క్రిటిసైజ్ చేయడానికి లేదు. నీకెట్లా పర్ఫెక్ట్ అనిపించిందో అది నీ ఒపీనియన్. అవుట్ సైడ్ వ్యక్తిగా నాకు పర్ఫెక్ట్ అనిపించలేదు, ఇది నా ఒపీనియన్. మన ఇద్దరం అనవసరంగా వీకులాడుకోవద్దు. సినిమాలు తీసేవాళ్ళు ఎవరైనా బాగాలేదంటే జస్ట్ సరే సార్ మీకు నచ్చలేదు అంటాడు తప్ప వాడు పీకులాడు. ఇంకా వాడికి తెలుసు. సో పర్ఫెక్షన్ ఎందుకు ఉండదు అంటే, కదిలేదానికి పర్ఫెక్షన్ ఉండదు. మనం టాక్ మొదలుపెట్టిన క్షణం నుంచి ఇప్పటికి ఎన్ని నిమిషాలు అయింది? 6 నిమిషాల 40 సెకండ్లు అయింది. ఈ 6 నిమిషాల 40 సెకండ్లు ఏదో ఒక పరివర్తన జరిగింది, శారీరకంగా, మానసికంగా. సంథింగ్ యూ హ్యావ్ సీన్, ఇంతవరకు ఎప్పుడు చూడండి, ఏదో చూసే ఉంటాం, ఏదో పర్సీవ్ చేసి చేసే ఉంటాం. తద్వారా పర్ఫెక్షన్ ఎక్కడ? పర్ఫెక్షన్ అనేది ఒక్కటి దానికి ఉంటుంది, డెడ్ థింక్ ఉంటుంది. మరణించింది పర్ఫెక్ట్ ఉంటుంది, ఎప్పటికి కదలంది పర్ఫెక్ట్ ఉంటుంది. పర్ఫెక్ట్ టేబుల్ ఉండొచ్చు, పర్ఫెక్ట్ హ్యూమన్ ఉండడు. అసలు పర్ఫెక్ట్ అంటే ఇంకా దానికి ఎటు దిక్కు చూసినా సిమెట్రికల్గా అలైన్మెంట్ అయింది. ఇప్పుడు మొబైల్ ఉంది, త్రిభుజాకార మొబైల్ ఎందుకు లేదు? ఉండొచ్చు కదా. సర్కిల్ ఆకార మొబైల్ ఎందుకు లేదు? బికాజ్ మొబైల్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అవి పర్ఫెక్ట్ డిజైన్స్ కావు. ఇప్పుడు స్క్వేర్ వచ్చింది, స్క్వేర్ వచ్చి కూడా మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ నీకు హార్జెంటల్ కావాల్సింది, మన రెక్టాంగులర్ కావాల్సింది. యూ కెనాట్ ఆపరేట్ సక్సెస్ఫుల్లీ ఇన్ స్క్వేర్ ప్లాట్ఫామ్ మొబైల్ పరంగా. ఎందుకు ఇన్ని ఇళ్ళు కట్టుకున్నారు, ఒక్క ఇళ్ళన్నా రౌండ్గా లేదు ఎందుకు? ఉండొచ్చు కదా, కట్టుకోవచ్చు కదా. రౌండ్ ఉన్నప్పుడు నీకు పర్ఫెక్షన్ ఉండదు, నీ మనసుకి ఎప్పుడు ఒక శాంతి అనేది లభించదు రౌండ్లోకి వచ్చినప్పుడు. సో ఒక పర్ఫెక్ట్ బాక్స్ టైప్ ఉన్నది, దాని మధ్య నువ్వు ఉన్నప్పుడు ఎటు చూసినా ఒక ఫ్లాట్ ఏరియా నువ్వు చూస్తావు కాబట్టి నీ మనసులో వ్యత్యాసాలు క్రియేట్ కావు. తర్వాత అన్ని దిక్కుల నుంచి నీకు తరంగాలు వచ్చే స్థితి బాగుంటుంది. మరీ చిన్నగా ఉండకూడదు, మరీ పెద్దగా ఉండకూడదు, భోషణంలాగా ఇవన్నీ ఉన్నాయి కదా. సో మనం ఫైనల్గా చేస్తూ 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 ఒక పర్ఫెక్ట్ షేప్కి వచ్చాం. స్టిల్ ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. ఒకప్పుడు బాక్స్ లాగా ఉండేది, ఇప్పుడు మూలలు కొంచెం రౌండ్ పెడుతున్నారు. ఒకప్పుడు అద్దం ఫ్లాట్గా ఉండేది, అద్దం కొంచెం ఇట్లా కార్నర్ ఎడ్జెస్ట్లో అద్దం ఉంచి పెడుతున్నారు. సో స్టిల్ ఇట్ ఈస్ గ్రోయింగ్. బట్ ఈ బాక్స్ టైప్ నుంచి నెక్స్ట్ 100 ఏళ్ల వరకు మొబైల్ ఎప్పుడు పక్కకు జరగదు. ఇది ఫిక్స్ అయిపోయింది. పర్ఫెక్ట్ ఉండి కూడా మార్పు చేర్పులకు లోన్ అవ్వడానికి స్కోప్ ఉందా లేదా? లైఫ్లో అట్లా ఉండాలి. నేను చాలా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రాసుకున్నా, ఎవరైనా మంచి సలహా ఇస్తే తీసుకో, ఆ మాత్రం స్కోప్ పెట్టుకో. అదొక విజ్ఞుడు చేసే పని. మరి ఈ జాతకాలు చెప్పి వాళ్ళు వేరే వాళ్ళ జీవితాలకు ఎందుకు తొంగి చూస్తున్నారు? వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు వస్తాయని. ఇప్పుడు నీ జాతకం నా జాతకం వాడు యూట్యూబ్ ఛానల్ పెడితే అసలు నువ్వెవడో తెలియదు, కాంత్రీస్ అంటే ఎవడో, నవీన్ అంటే ఎవడో తెలియదు. ఎవడన్నా కుక్క జాతకం చెప్తాడు అసలు? ఎందుకు ఓన్లీ సెలబ్రిటీ జాతకాలు, ఓన్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్ని ఓట్లతో గెలుస్తాడు ఎందుకు? అట్లా గెలిచిన తర్వాత దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు బెనిఫిట్స్ సంపాదించుకోవద్దు. వాళ్ళు చెప్పే జాతకాలు 99% అంతా అబద్ధాలు. ఒకడు అన్నాడంటే నేను జాతకం చెప్తే ఫెయిలే కాదన్నాడు. చెప్పు చూద్దాం నా జాతకం అంటే నువ్వు సత్యదాకా బతుకుతావు అన్నాడు. ఇట్లా జాతకాలు ఎవడదో చెప్పచ్చు. సో ప్రకృతి పరంగా ఏ జాతకం లేదు. నీకు ఆకలి అవుతుందని నేను జాతకం చెప్తున్నాను చూద్దాం. ఆలోచనకు అతీతంగా ఉన్న వాటి ఏ జాతకం పనిచేయదు. జనన మరణాల విషయాల్లో జాతకాలు పనిచేయవు. యు ఆర్ గోయింగ్ టు డై, అవునా కదా? ఐఆమ్ గోయింగ్ టు డై, అవునా కదా? దీనికి బియాండ్ ఒక్కటి జాతకం చెప్పాను. ఆ చెప్పేటోడే సస్తాడు ఎప్పుడో ఒకప్పుడు.
సో జాతకాలు చెప్పడం చెప్పకపోవడం తప్పు కాదు, ఇదే ఫైనల్ అని చెప్పడం తప్పు. నువ్వు ఒక వ్యక్తిలో హోప్ క్రియేట్ చేయడానికి జాతకం రా, అంతకుమించి జాతకానికి ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు ఎవడైనా నిరాశలో ఉన్నాడు, వాడిని బతికించాలి, వాడిని మళ్ళీ కార్యోన్ముఖుని చేయాలి, జీవించే ఒక ఇచ్చ వాడిలో క్రియేట్ చేయాలి. అందుకని మంచిగుంది ఆ జాతకం, నీ జాతకంలో శని పోయింది, నువ్వు రేపటి నుంచి పని చేయి, 6 నెలలు నువ్వు ప్రతిరోజు ఈ చిన్న పూజ చేయి, నీకు అద్భుతంగా సక్సెస్ దొరుకుతుంది. అట్లా మళ్ళీ జీవించే ఒక ఇచ్చ కలగజేయడానికి ఈ 6 నెలలు నీళ్ళు స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అవసరం లేదా జాతకం చూపించుకోక లైఫ్ అంతా ఇట్లా పనిచేస్తూ పో, ఏమిటి ఇలా చెప్పు. కానీ లైఫ్ అంతా నువ్వు రకరకాల విషయాల్లో మనిషిని ఫ్రీ చేయాల్సినవి ఇరికిస్తూ ఉన్నారు. ఎందుకు? నువ్వు బెనిఫిట్ అవుతున్నావు కాబట్టి. ఇప్పుడు ఇంతమంది పెయింటింగ్స్ వేస్తారు, సెలబ్రిటీ పెయింటింగ్ ఎందుకు వేస్తారు? నువ్వు అట్లీస్ట్ డిక్లేర్ చేయి, నేను డబ్బు కోసం ఎంత చేస్తున్నా, నో ప్రాబ్లం, ఐ రెస్పెక్ట్ దోస్ పీపుల్. ఇప్పుడు నేను ఎప్పుడన్నా డబ్బు కోసమే కొన్ని పెయింటింగ్స్ వేస్తాను నిజంగా. ఇప్పుడు రమణ మహర్షి పెయింటింగ్ వేయడానికి కారణం తెలుసా? ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయకుండా నాకు ఒక 5 మంది 6 మంది కొనుక్కోగలిగితే నాకు ఇంటర్నెట్ వెళ్ళిపోతుంది. సో ఇది తెలిసి చేస్తున్నా నేను. రమణ మహర్షి పెయింటింగ్ ఒక్కసారి వేసావు, మాటిమాటికి ఎందుకు వేస్తున్నావు? సో నాకు ప్రపంచంలో డబ్బు వచ్చే అవకాశాలు లేవు, నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, అయినప్పటికీ నాకు కొంత డబ్బు కావాలి, నాకు కోట్ల రూపాయలు వద్దు, కానీ ఇంటర్నెట్ కట్టుకునే డబ్బు కావాలి కదా, ఆ మాత్రం ఎర్న్ చేసుకోవడానికి. ఇప్పుడు నువ్వు డబ్బు వస్తుంది కదా అని నీ జీవితాన్ని మొత్తం రమణ మహర్షి పెయింటింగ్ వేస్తున్నావు అనుకో, దెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, అనెథికల్ జాబ్ యూ ఆర్ డూయింగ్. సంవత్సరానికి 1 సారి 2 సార్లు 10 సార్లు వేసావు, అక్కడితో అయిపోయింది. నీకు కావాల్సిన బేసిక్ రెంట్ తాత వల్ల వచ్చింది. నిజంగా తాతకు నమస్కారం పెట్టుకో, నువ్వెవరు అన్నారు, నీ పర్మిషన్ లేకుండా నీ ఫోటో వేసి నేను అమ్ముకుంటున్నా. అది కూడా డిమాండ్ ఎప్పుడు చేయలేదు, గమనించినవా? తీసుకెళ్తా తీసుకెళ్ళమని చెప్తా. బికాజ్ నేను రమణ తాతను అమ్మడం లేదు, రమణ తాతని ఇస్తున్నాను గౌరవంగా. అమ్మేవాడు ప్రైజ్ పెడతాడు, ఇక్కడ ఏ పెయింటింగ్ అన్న ప్రైజ్ ఉందా? వీఆర్ నాట్ సెల్లింగ్ ఎనీథింగ్. కానీ ఈ జ్యోతిష్యులు ప్రైజ్ పెడుతున్నారు. సెలబ్రిటీ జాతకాలు ఎందుకు అన్నది నా క్వశ్చన్. దానికి కారణం వెరీ సింపుల్, వాళ్ళు సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నారు. టీవీలో కూడా అదే చెప్తున్నారు, సెలబ్రిటీ జ్యోతిష్యుడు. ఎవడు సెలబ్రిటీ అసలు? ఇట్స్ అన్ అగ్లీ వర్డ్. సెలబ్రిటీ అంటే ఏంటో తెలుసా? ఎక్కువ మంది నిన్ను గుర్తిస్తున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు. నీలో ఏ క్వాలిటీ లేదు, ఏం లేదు. సూపర్ఫిషియాలిటీస్ని లైక్ చేస్తున్నారు అంతే. అది కాలం ప్రకారం పోతుంది. బిఎస్ సెలబ్రాండ్ నోట్స్ ఆఫ్ మిషన్లో ఉంటుంది. సెలబ్రిటీ ఈజ్ అన్ అగ్లీ వర్డ్. సో నీ లైఫ్, నీ మైండ్ వేరే వాళ్ళ చేతిలో బందీ అయింది అక్కడ. ఈ క్షణం ఒక వ్యక్తిని 1,000,000 మంది గుర్తిస్తున్నారు, సెలబ్రిటీ అవునా? 1,000,000 మంది గుర్తించకపోతే వాడు సెలబ్రిటీ కాదు, అవునా కాదా? అంటే నీ సెలబ్రిటీనెస్ అనేది వేరే వాళ్ళు నిర్ణయిస్తున్నారు. నీ గురువు హోదా అనేది వేరే వాడి దయాదాక్షిణ్యం మీద ఆధారపడినంత వరకు నువ్వు బందీవే. నువ్వు ఎంత తోపైనా తురుముఖానైనా డజంట్ మ్యాటర్. అట్లా కాకుండా యు ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్ క్రాప్. నువ్వు నీ పని చేసుకో బాబు, నీకు నచ్చిన పని చేసుకో. కానీ నాదే కరెక్ట్ అని వాదించడం తప్పు. ఇప్పుడు నేను యూట్యూబ్లో చెప్తున్నాను, నాది కరెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పట్లేదు. నాకు ఇట్లా అనిపిస్తుంది, ఇలా జీవించడం వల్ల నాకు బాగుంది, మీరు క్రాస్ చెక్ చేసుకోండి బాబు. రెండోది, మీ ద్వారా నాకు ఏ డబ్బు వద్దు, మీరు నాకు ఎప్పుడు కలిసినా నాకు ఏ రెమ్యునరేషన్ ఇవ్వద్దు, ఏ స్పెషల్ అపాయింట్మెంట్స్ లేవు, నేను సాదాసీదా మనిషిని మీలాగే. నాకు ప్రాపంచికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే రావచ్చు, పోతే బండి చెడిపోవచ్చు, పోవాలి కదా దొబ్బుకుంటూ. నాకెవరున్నారు అసిస్టెంట్లు? గౌరవంగా అడుగుతా, పోనంటే నేనే చేయించి లేదా రేపు చేయించుకుంటా. అంతేగాని ధమ్కీలు ఇచ్చి లేదా మెలో డ్రామా క్రియేట్ చేసి బ్లాక్మెయిల్ చేసి చేయవా? అట్లనా? చూసుకుందాం, 1 మంత్లో చూస్తాను ఈ పని. ఇట్లా ఇవేం లేవుగా. ఇదంతా ఒక స్టూపిడ్ మైండ్, ఒక ఇల్ మైండ్ చేసే పని. అది చేసేవాళ్ళని చేయొద్దు నేను అనట్లే, అది ఒక హోప్ ఇవ్వడానికి ఉపయోగపడే చిన్న డివైస్ అంతే. హోప్ ఇవ్వాలంటుంది, తప్పేం లేదు. అది జాతకం చెప్పేవాడు హోప్ ఇచ్చినా, ఒక డాక్టర్ హోప్ ఇచ్చినా, ఒక స్నేహితుడు హోప్ ఇచ్చినా, ఏ హోప్ అంటే ఏం కాదులేరా చూసుకున్నాంలే, ఒక్కసారి అట్లా చిన్న ప్రయాణం చేసి వద్దాంపా, అంత తేలిక పడుతుంది, పోదాంపా. ఇంకోటి అంటాడు, అరే పోయి తీదాదంపా, లైట్ తీసుకో, నీకంటే తాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పట్టించుకున్నాడే. ఇంకోటి అంటాడు, అరే ఒక వారం రోజులు మౌనంగా ఉండరా, వాడి నెంబర్ డిలీట్ చేయి, వాడితో మనకు వచ్చేది లేదు. ఇవంతా ఒక రకంగా నిన్ను సేవ్ చేయడానికి రకరకాల వ్యక్తులు రకరకాల ప్రయత్నాలు. అందులో జాతకం ఒక మాధ్యమం తప్ప జాతకము నీ జీవితాన్ని భవిష్యత్తు ఎలా ఉంటుందో నిర్ణయించేది కాదు. ఎవడి భవిష్యత్తు ఎవడికి తెలియదు నీకు.
నువ్వు రాస్తున్న పెన్నులో ఇంకెప్పుడైపోతుందో తెలియదు నీకు. ఈ జాతకాలు చెప్పే వాళ్ళకి ఇంత పొట్టలు తెలుసా అసలు ఉన్నట్టు? అది నీ జాతకం ప్రకారం వచ్చిందా? అది విదేశాల్లో దాన్ని సీరియస్ బిజినెస్గా చేయడానికి లేదు. యూ విల్ బి పీనలైజ్డ్, తీసి బొక్కలేస్తారు. ఇండియాలో కాబట్టి ఈ ఆటలు నడుస్తున్నాయి. అసలు టీవీ ఛానల్స్ ఇమ్మీడియట్గా బ్యాన్ చేయాలి జాతకాలు చెప్పే వాళ్ళని. వీళ్ళే సెలబ్రిటీని చేస్తున్నారు, ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. డెమోక్రసీ ఇవ్వని. ఎట్ ద సేమ్ టైం దే షుడ్ బ్రింగ్ అవేర్నెస్ ఆల్సో. ఎవరైతే చెప్తున్నారో జాతకాలు చెప్పేవాళ్ళు ఇది ఒక ఆర్ట్ ఫామ్ లాగానే చెప్పు. ఇప్పుడు ఆర్ట్ ఫామ్ కదా, చెప్పుకో. ఇంకా ఇప్పుడు నేను చెప్తున్నాను నా జాతకం, నెక్స్ట్ మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తాడు. నేను ఏ కుండలి చూడలే, ఏం చూడలేదు, గెస్ట్ చేస్తున్నా. రెండోది నేనేం ఛాలెంజ్ చేస్తలేను, నాకు అట్లా అనిపిస్తుంది ప్రస్తుతం. ఏమో మళ్ళీ 2 నెలల తర్వాత మార్చొచ్చు. అప్పుడు జాతకం మారిపోదా? మరి మారుతుంది కదా ఖచ్చితంగా. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, రేపు ఉంటావు గ్యారెంటీ లేదు. ఒక స్మాల్ పీస్ ఆఫ్ బ్రెడ్ పాయిజనస్ వైరస్ ఇన్ఫెక్టెడ్ వచ్చిందనుకో, యు ఆర్ డన్, యు ఆర్ గాన్ ఆల్సో. సో నెక్స్ట్ టర్మ్లో కూడా మోదీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడు. ఐఎమ్ నాట్ బిలాంగ్ టు, ఇప్పుడు జాతకాలు ఎట్లయితే ఏ పార్టీ కాదు, నేను ఏ పార్టీ కాదు. నేను చెప్తున్నా, ఇంకొక మన జనరేషన్ వరకు ఏ దేశస్తులు మన భారతదేశం మీద దాడి చేయరు. ఇంకో జాతకం చెప్తున్నా, నేను జీవితకాలంలో డొనేషన్స్ తీసుకోను. నేను పనిచేయడం ద్వారా వచ్చే డబ్బు ద్వారా జీవించాలని నా జాతకం రాసిపెట్టింది, అలాగే జీవిస్తాను. నా ఛానల్ ఎప్పుడు మీరు చూడరు, నా సపోర్ట్ దిస్ ఛానల్ అని నా ఫోన్పే నెంబర్ ఇట్లాంటివి ఇయ్యను. అలా ఇచ్చిన రోజు నేను కరప్ట్ అనేది లెక్క. కారణం ఏదన్నా కావచ్చు, నేను అడుక్కు తింటా, కానీ అట్లాంటి దరిద్రం పని చేయను. అవసరం లేదు. బికాజ్ నేను ఛానల్ స్టార్ట్ చేసింది నాట్ టు మేక్ మనీ, నా లైఫ్ అండర్స్టాండింగ్ షేర్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన మాధ్యమం. నేను దాన్ని ఇన్సల్ట్ చేయను. ఒక దేవుడికి ఫ్లవర్ ఎట్లయితే అర్పిస్తామో అట్లా నా వీడియోని ప్లాట్ఫామ్కి అర్పిస్తున్నా, అది మీ పాదాల దగ్గరకు చేరుతుంది. మిమ్మల్ని కాస్త ఆలోచింపజేస్తూ ఉన్న చోటనే ఉండండి, హాయ్ గట్టు మీద పడండి. ఫోన్ ఉంది కదా, ఎప్పుడన్నా ఒక హాయ్ హలో మెసేజ్ పెట్టుకుని చాలు. దిస్ ఈజ్ ఎనఫ్. ఇది పబ్లిక్ మూవ్మెంట్ క్రియేట్ చేయడానికో దీన్ని ఆధారం చేసుకొని ఫేమస్ అవ్వడానికి కాదు. ఎవరు వచ్చినా సరే మీ భ్రమలు తీసేసేయండి. నేను సాదాసీదా మనిషిని. జీవిత అనుభవం ఒకటి ఉంది, అది చెప్తున్నాను అంతవరకే. నేను చెప్పినా చెప్పకపోయినా మీరు గౌరవించాలనుకుంటే గౌరవిస్తారు, అందులో ఏ సందేహం లేదు. నేను ₹1,00,00,000 ఇస్తున్నా, మీరు నాకు గౌరవించరు. నా గౌరవం వద్దంటున్నా గౌరవం ఇవ్వాలనిపిస్తే ఎవడేం చేస్తాడు? సో తద్వారా నువ్వు ప్రయత్నం చేయక్కర్లే. ఆ ప్రయత్నంగా వచ్చేది ఎలాగో వస్తుంది. అది రాని, దాన్ని ఎవడో ఆపలేడు. అష్టవక్ర మహాగీత స్టాక్లో ఉంటుంది, నాకే ఇష్టాలు లేవు అంటాడు. నేను రాసిన ఒక శ్లోకం ఉంటుంది, జ్ఞానికి ఉండవు అసహ్యము ప్రతీకారం, ప్రతిఫలాపేక్ష దుగ్ధ. కుంభింపడు వక్షము జపించడు మంత్రము, నినాద వివాదరహితుడతడు, ఎందుకన అకారణ జన్ముడతడు రీసారా సోవైస్. ద వెరీ పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎన్ ఎన్లైటెండ్ మ్యాన్ ఈజ్ రీజన్లెస్. ఒక చెట్టు ఉంది, రీజన్లెస్ ఉంది. దాని నీడకు పోయి కాసేపు కూర్చో, అది నీ ఇంటెలిజెన్స్ పోయి చెట్టు పిలుస్తుంది ఉంది, రా 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 అని. నీ గురించి చెట్టు ఏమి చేయదు, చెట్టు ఉంది. అట్లా జ్ఞాని ఉంటాడు, నీ గురించి ఏమి చేయడు. ఈ ప్రాపంచిక భోగలాలస అవసరమే లేదు. అయినా ప్రపంచంలో ఉన్నాం కాబట్టి, రెంట్ కట్టుకోవడానికి కొంత డబ్బు కావాలి కాబట్టి, మొబైల్ రీఛార్జ్ కొంత డబ్బు కావాలి కాబట్టి, పెయింటింగ్స్ ఇస్తే మెటీరియల్ కొంత డబ్బు, దానికోసం కొన్ని గంటలు పనిచేయవయ్యా. ఎంత డబ్బు సంపాదిస్తావు, ఎంట కట్టుకపోతావా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అసలు పని చేయడం వల్ల వచ్చిందా తీసుకో, కానీ మోసం చేయడం వల్ల రాకూడదు. ఒక వ్యక్తిని నువ్వు ఒక భ్రమలో ఉంచి ఒక ఫాల్స్ హోప్ ఇచ్చి ఎవరెవరి గురించో వ్యాఖ్యలు చేసి అట్లా నువ్వు పేరు సంపాదించుకోవడం ఏమిటి? ఒక విన్సెంట్ వ్యాంగ్ పేరు వచ్చిందంటే అర్హత ఉంది అతనికి, త్యాగరాజ స్వామి పేరు వస్తే అర్హత ఉంది. తన ప్యూర్ వర్క్ ద్వారా అది ప్రపంచం అతనికి ఇచ్చింది. అతని పేరు కోరుకోలేదే. సో పేరులో ఇరుక్కుపోయేవాడు, పేరు కోరుకునేవాడు, వాడు ఎప్పుడు నటిస్తాడు సమాజంలో. వాడు ఒక స్ట్రాటజికల్గా ఉంటాడు. నీకే పేరు లేదు, నీకే పరువు లేదు, ప్రతిష్ట లేదు, నువ్వు రోడ్డు మీద పడుకున్నా క్యా ఫరక్ పడతా? ఏమి లేవురా, ఒక చిన్న రూమ్ తీసుకుని అందులో షిఫ్ట్ అయిపోయి పని చేసుకో. ఎక్కడుందా
నువ్వు ఎక్కడున్నా ఇంత తింటావు కదా, అట్లా ఎక్కడుందా నీ పని నువ్వు చేసుకో. నీ పని నువ్వు చేసుకోవడానికి జీవించవు తప్ప ఎప్పుడు పక్క వాళ్ళ జీవితాల్లోకి తలబెట్టి చూడడము, దాని మీద వ్యాఖ్యలు చేయడము, వాళ్ళ గురించి పెద్ద నీకేదో తెలిసినట్టు బోడి సలహాలు ఇవ్వడము. ఎవరికి ఏం తెలియదు, వాడి గురించే వాడికి తెలియదు. ఇదంతా ఒక డెకరేటెడ్ ఇగ్నోరెన్స్. ఉపయోగపడుతుంది ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని, ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఇట్, కానీ దెర్ ఇస్ నో యూజ్ అని మాత్రమే చెప్తున్నా. జాతకం అనేది ఓన్లీ ప్రాపంచిక విషయాలకేనా? చూడు అట్లా ఉంది ప్రపంచం పరిస్థితి. ఓన్లీ వరల్డ్లీ థింగ్స్. నాకు డబ్బు వస్తుందా, నాకు ఉద్యోగం వస్తుందా, మా అమ్మాయికి మంచి పిల్ల దొరుకుతుంది, పెళ్ళి అవుతుందా, నేను బంగారం కొనుక్కుంటున్నా, చివరికి అక్కడ తీసుకొచ్చారు. జాతకం ప్రకృతి విషయాల్లో ఉండాలి. జాతకం ప్రకృతి విషయాల్లో వర్తిస్తుంది, ప్రాపంచిక విషయాల్లో కాదు. ప్రకృతి విషయాలు అంటే నువ్వు ఆనందము, నీ చైతన్యము, నీ ఎరుక, నీ ప్రశాంతత, నీ నిద్ర, నీ వర్క్, అట్లాంటి విషయాలు జాతకం చెప్పించుకో. నేను ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలని అడుగు. నేను ఎప్పుడు చెప్తే జాతకం అడుగు. నేను ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏవేవి నిన్ను బాధ పెడుతున్నాయి అవన్నీ పడేసే పక్కకు, తక్షణం ప్రశాంతత. ఇది 100% సత్యం. దీనికి ఏ పుస్తకం అక్కర్లేదు, కామన్ సెన్స్ చాలు. ఇప్పుడు అడుగు, నా షర్ట్ బాగా ఇరిటేషన్ వస్తుంది, ఏం చేయాలి అడుగు. నా షర్ట్ బాగా ఇరిటేషన్ వస్తుంది, ఏం చేయాలి? ఇప్పవతల పడి కొత్త షర్ట్ కొనుక్కో. ప్రకృతిలో ఉన్న ఏ విషయాల్లోనూ గుంపుకు సంబంధం లేదు. ప్రకృతిలో సెలబ్రిటీ అనేది పదమే లేదు. ప్రకృతిలో సెలబ్రాంట్ ఉంది, సెలబ్రేషన్ ఉంది. ఒక నెమలి నాట్యం చేస్తుంది, ప్రేక్షకులు ఉన్నా లేకపోయినా. ఒక నిజమైన ఆర్టిస్టు కొనేవాళ్ళు ఉన్నా లేకపోయినా, అభిమానించే వాళ్ళు ఉన్నా లేకపోయినా, ప్రశంసించే వాళ్ళు ఉన్నా లేకపోయినా అతను పెయింటింగ్ చేస్తాడు. నిజంగా పాడుకునేవాడు పాడుకుంటాడు, అంతే. వాడు ఎవరి గురించి ఎదురు చూడ్డు. అక్కడి నుంచి నేను మాట్లాడుతున్నా. ఈ జాతకాలు చెప్పే వాళ్ళ ఎవ్వరి జాతకం వాళ్ళకి లేదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి వాళ్ళకే తెలియదు. సో జాతకం ప్రకృతి పరంగా 100% ఉంది. దానికి పుస్తకం ఆధారం అక్కర్లేదు. ఒక బుద్ధుడు అవ్వడానికి జాతకం అక్కర్లేదు. జస్ట్ నీలో ఏదైతే న్యూసెన్స్ ఉందో తీసి పక్కన పడేస్తే పడ్డా. నేను ఇట్లా కూర్చోలేకపోతున్నా, దీని కింద రాయి ఉంది, రాయి తీసేసి కూర్చో. సో నీ ప్రశాంతతకి ఆటంకం కలిగిస్తున్న వాటిని పక్కకు జరుపు. ఎందుకంటే వీళ్ళు డబ్బు సంపాదించి డబ్బు కోసం కాదు, డబ్బు ద్వారా ప్రశాంతత వస్తుంది అనుకుంటున్నారు కదా. ఒక సెలబ్రిటీ ఏం కోరుకుంటున్నా చెప్పు. వాడికి ప్రసన్నత వస్తుంది 100 మంది మెచ్చుకుంటే. ఇప్పుడు నిజంగా గురువు దగ్గరికి వెళ్ళి అడగాలి, ఎవరో మెచ్చుకుంటే ప్రశాంతత వస్తుంది, మెచ్చుకునే రోజు ప్రశాంతత పోతుంది. ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ప్రశాంతత ఉండే ఒక మా దారి ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. నేను చెప్తున్నా, అసలు వాళ్ళందరిని వదిలేయి. ప్రశాంతత నీ సహజ స్వభావం, ప్రసన్నత నీ సహజ స్వభావం. అది వేరే వాళ్ళు ఇచ్చే అప్రిసియేషన్ మీద ఎట్లా ఆధారపడుతుంది? ఆ గూట్లే. డ్రాప్ ఆల్ దోస్ నాన్సెన్సికల్ థింగ్స్ అండ్ గెట్ లిబరేటెడ్ హియర్ నౌ. సో జాతకాలు చెప్పించుకునే వాళ్ళు ఆసక్తి ఉంటే చెప్పించుకోండి, ఐఎమ్ నాట్ సేయింగ్, బట్ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఇట్స్ అ ఫన్. నిరంతరం మారేదానికి జాతకం వింటున్నా బాబు. అసలు చెప్తే అన్నిటికీ చెప్పు. కుక్క జాతకం చెప్పువా, అదేం పాపం చేసింది? చెట్టు జాతకం చెప్పువా, అదేం పాపం చేసింది? పోనీ భూమి ఉంటే కదా మనం అందరం ఉండేది. నువ్వు కట్టుకున్న ఇల్లు, భూమి జాతకం ఒకసారి చెప్పి పక్కకు జరుగు. భూమి అయితే నెక్స్ట్ 1000 ఏళ్ళు అయితే ఉంటుంది, అయిపోయా. తద్వారా అందరూ ఉంటారు, ఏడ్చుకుంటున్నావు, నవ్వుకుంటున్నావు, పాడుకుంటున్నావు, ఆడుకుంటున్నావు. సో ఇట్ ఈస్ సో సింపుల్. నువ్వు మూలంలోకి వెళితే నువ్వంతా ఇది ఒక ఆటలాగా చూడొచ్చు. సూపర్ఫిషియల్గా ఉంటే సూపర్ఫిషియల్ అంశాలు చాలా ఇబ్బంది పెడతాయి మనిషిని. సో సూపర్ఫిషియాలిటీస్ని వదిలేసినప్పుడు జీవితం యొక్క నిజమైన ప్రయాణం తక్షణం ఆవిష్కృతమవుతుంది. చివరికి ఒక్క మాట, ప్రకృతిలో ఏ జాతకాలు లేవు. ప్రకృతి జాతకాలకు అతీతం, జీవితం జాతకాలకు అతీతం. ప్రాపంచిక జీవితానికి జాతకాలు ఉన్నాయి, ప్రకృతి జీవితానికి ఏ జాతకాలు లేవు. జ్ఞానోదయాన్ని జాతకం వల్ల రాదు. నేను 2009 కంటే ముందు ఒకసారి నా ఫ్రెండ్తో డిక్లేర్ చేసిన, ఒక ప్రత్యేక సందర్భంలో పుట్టిన వ్యక్తి, ఒక ప్రత్యేక జాతకంలో పుట్టిన వ్యక్తికే జ్ఞానోదయం అయితే అట్లాంటి జ్ఞానోదయాన్ని నేను పొందబెడతా, నాకు అవసరం లేదు. అది కండిషనల్ అయిపోయింది. ఒక సెలబ్రిటీ ఇంట్లో పుట్టిన వాడే సినిమా హీరో అవుతాడు, అక్కర్లేదు నాకు అది.
టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు సినిమా హీరో అవ్వచ్చని చెప్పినప్పుడు ఎవడైనా హీరో అవ్వచ్చు. నువ్వు బాగా చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు, అది వేరే సంగతి. అవకాశం అంటూ వాళ్ళకి ఉంటుంది అన్నప్పుడు అట్లాంటిది నాకు ఎందుకు? వాళ్ళకు ఉండేది వాళ్ళకుంది, నాకుండేది నాకుంది. వాళ్ళు నిరంతరం పనిచేస్తూ ఆ పేరు ప్రఖ్యాతుల మాయలో పడి సావాలి. నాకు అవేబిలో ఎంత అదృష్టం అసలు. వాళ్ళు బయటికి వెళ్తే 100 మంది సెక్యూరిటీ తీసుకోవాలి, నాకు అవేవి లేవు, ఇక్కడే వెళ్ళిపోవచ్చు, నన్ను ఎవడు పట్టించుకోడు. ఎవ్వడు పట్టించుకోని స్థితి అదృష్టం అసలు. కోట్ల రూపాయలు ఇచ్చినా రాదు. ఒక సెలబ్రిటీ ప్రశాంతంగా తిరగాలి, రాత్రి పూట బ్యాంకాక్ పోవాలి, ఇక్కడ తిరగలేడు. అంటే నీ నగరమే నీకు జైలు ఖానా, బందీఖానా గాలే. ఏం సాధించినావు డాడీ నువ్వు? ఇది సూపర్ఫిషియల్, పైకి వెళ్ళి అంతా మేడిపండు లాగుంది, లోపల అంతా చెత్త, పురుగులు, నాన్సెన్స్, న్యూసెన్స్. బాలే వాళ్ళకి ఆ డబ్బు, ఆ పేరు, ఎంత డబ్బు అంబానీ అంత సంపాదిస్తావా? అంత సంపాదించిపోయినా ఉన్నలో వాళ్ళకి ఆల్రెడీ ఎంత ఇల్లు కావాలరా నీకు? ఇంత డబ్బు వస్తే తృప్తి. బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉన్నాయి ఒకడికి, బ్యాంకులో 100 కోట్లు ఉన్నాయి ఒకడికి, బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉంది ఒకడికి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అవి బ్యాంకులో నీ ఒళ్ళో లేవు కదా, అది ఓన్లీ థాటే. ఒకడికి 50 కోట్లు సరిపోతాయి అనుకుంటాడు, ఒకడికి 30, ఒకడికి 20. ఏం చేస్తావు వాటితో? అంటే వాడికి అవసరాలు తీరితే పని కోసం. ఇప్పుడు నేను పుస్తకాలు వచ్చేస్తున్నా, పుస్తకం వచ్చేయడానికి డబ్బు కావాలి, అది ఖచ్చితంగా అవసరమైనది. కానీ డబ్బు నేను జస్ట్ ఉంగరాలు పెట్టుకుంటా, నేను ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటా, ఇంట్లోనే శాండీ, అవన్నీ అవసరం లేదు నీకు. సరే, దానివల్ల తృప్తి వస్తుంటే ఎక్కడ ఎండ్ అవుతుంది అది తృప్తి? అదని నేను డిక్లేర్ చేయి. కొంతమందికి అలా ఉండటం మాత్రమే ఇష్టం ఉంటుంది. ఉండండి రా, నేను ఉండొద్దు అనట్లే, నేనేమని చెప్పడానికి ఒక వ్యక్తి అలా ఉండొద్దని. కానీ అట్లాంటి వాళ్ళంతా ఆనందంగా ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో చనిపోయే వరకు నీకు లాంగింగ్ ఉందా, చనిపోయే వరకు వెంపర్లాట్ ఉందా, సంథింగ్ ఈజ్ రాంగ్. నువ్వు 25 ఏళ్ళు సైకిల్ నేర్చుకున్న తొక్కడం రావడం లేదా, నీకు కూడా తప్పుడు గురువు దొరికాడు. అవన్నీ ఉంటూ ఆనందంగా ఉంటే ఉండదు. అలా ఉండాలి. ఇప్పుడు నేనే ధనికుల కుటుంబంలో పుట్టినా, ఇప్పటికిప్పుడు ఆస్తంతా ఎందుకు త్యాగం చేసిపోతా? నేను ఒక సాదాసిద్ధ మిడిల్ క్లాస్లో పుట్టినందుకు నాకు ఈ మాత్రం ఒక ప్రదేశంలో ఉండే అవకాశం వచ్చింది. ఒక ఐప్యాడ్తో షూట్ చేస్తున్నావు, ఒక ఐఫోన్ రికార్డ్ చేస్తున్నావు, ఆ తర్వాత ఒక పెద్ద స్క్రీన్ ఉంది. కానీ వాటికి నా ఆనందానికి ఏ సంబంధం లేదు. ఐఫోన్ బదులు మామూలు డకోటా ఫోన్ ఉన్నా ఐ అప్లోడ్ ఏ వీడియో. అసలు అవి కూడా లేవా, అసలు అప్లోడ్ చేయను. ఎందుకంటే దాని మీద నా ఆనందం ఆధారపడలేదని తెలుసుకున్నప్పుడు క్యా ఫరక్ పడతా. ఆనందం నా సహజ స్థితి తప్ప వాటి వల్ల వస్తుంది అనుకున్నవి ఇరుక్కుపోతాం. నేను చిన్న కథ చదివిన. ఒక మహారాజు పెళ్లి చేసుకుంటాడు, నెక్స్ట్ రాజ్యానికి పిల్లలు కావాలి కాబట్టి ఫైన్, పిల్లలు కారు. ఇంకో పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కాలే. 6వ పెళ్లి, పిల్లలు కాలే. 11వ పెళ్లి, పిల్లలు కాలే. చాలా కోపడుతున్నాడు, అసలు భార్యను తిడుతున్నాడు. కానీ భార్యలకు నిజం తెలుసు, వీడే అనిపిట్టు. కానీ చెప్పాలంటే భయం, కత్తి వేసుకొని తిరుగుతున్నాడు పిచ్చిమున్నవాడుకు. పూజలు చేయిస్తున్నాడు, పూజారికి తెలుసు వీడు అనిపిట్టు. వాడు తెలుసుకోవాలి కదా వాడు అన్ఫిట్ అని. వాడు పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు అంతా తప్పుగానే అనిపిస్తుంది. నేనేదో పని చేస్తుంటే ప్రపంచం అంతా ఈ దుష్టశక్తులని నా ఎదుగుదలకు, దుష్టశక్తులకు అంత ఓపిక లేదు డాడీ. నువ్వు ఎవడసలు? యు ఆర్ జస్ట్ స్టూపిడ్, నో బడీ హియర్. నువ్వు ఎవడు రాబాయ్ అసలు? జస్ట్ నువ్వు చేయలేపితే 1,00,000 మంది లేపితే తోపు అనుకుంటున్నావా? అదంతా మాయనే. నువ్వు చేయలేపక అసలు పంచాయతీ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎవరిని విమర్శించట్లే. సెలబ్రిటీ అట్లా ఒక యాక్ట్ చేయడం, అట్లా ఒక 1,00,000 మందిని అభిమానులు కూడగట్టుకోవడం వెరీ గుడ్. దానివల్లనే ఆనందంగా ఉన్నా అనుకున్నవా యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అక్కడ మొదలవుతుంది. అదంతా ఆట అనుకో. ఇప్పుడు భానుచందర్ ఇంటర్వ్యూ చూడండి ఒక్కసారి, ఎంత బాగా చెప్పాడు. 72 years అంట అతనికి. ఒక అనుభవం, 72 years కాబట్టి ఒక అనుభవంలో చెప్తున్నాడు. అసలు నేను ఎంత ఆశ్చర్యపోయినా, సచ్ ఎ బ్యూటిఫుల్ మ్యాన్. జయకృష్ణమూర్తి టీచింగ్స్ ముంబైలో లైవ్ విన్నాడు భానుచందర్. జయకృష్ణమూర్తి గురించి చెప్తున్నాడు, ఏం అక్కర్లేదు, అసలు ఎందుకు వచ్చారు మీరంతా, ఇంటికి వెళ్ళిపోయి పని చేసుకుంటున్నాడు జయకృష్ణమూర్తి. రెండోది, నేను చెప్పేది వింటే ఆచరించుకోండి, కానీ ఊరికే వినడం ఏమిటి? అప్పుడు భానుచంద్ర చెప్పాడు ఇంటర్వ్యూలో, ఈ పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ శాశ్వతం కాదని నాకు ఎప్పుడు తెలిసిపోయింది. ఇది నాకున్న టాలెంట్ని నువ్వు జస్ట్ ఎంజాయ్ చేస్తున్నంతే తప్ప
ఏదో సెలబ్రిటీ అయిపోతా, అందరికంటే గొప్ప అయిపోతా అని థాట్ వచ్చిందా, నీ పరుగు స్టార్ట్ అవుతుంది. నువ్వు మిడిల్ డ్రాప్లో చచ్చిపోతావు, నువ్వు అశాంతిలో వస్తావు. ఎందుకంటే నువ్వు దాని గురించి పరిగెడుతున్నావు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆనందంగా ఉన్నావు అనుకో, నీ జీవితం చివరి క్షణం ఆనందంగానే ముగుస్తుంది. బికాజ్ నువ్వు అక్కడ ఆనందంగానే ఉన్నావు కాబట్టి. అట్లా కాకుండా అక్కడికి పోతేనే ఆనందంగా ఉన్నా అనుకున్నావు అని ఇక్కడే తెచ్చినావు, నువ్వు అశాంతిలో మరణించినట్టే. సో ఐఎమ్ నాట్ అగేనెస్ట్ వర్క్, ఐఎమ్ నాట్ అగేనెస్ట్ ఎనీ మెగాస్టార్ ఆర్. సో ఐ ఎంజాయ్ దేర్ టాలెంట్. నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసిన ప్రతిరోజు నేను మా అమ్మ వాళ్ళ సినిమాలే చూస్తాం. వాళ్ళ వల్ల నేను చాలా ప్రశాంతంగా ఒక తరహమైన ఎంటర్టైన్మెంట్ని అనుభూతి చెందుతున్నా. నేను వాళ్ళని ఇన్సల్ట్ చేయట్లే. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలా ఆ సెలబ్రిటీ హోదా ఉంటేనే ఆనందంగా ఉంటారని వాళ్ళు అనుకుంటే ఇరుక్కుపోయినట్టు. సెలబ్రిటీ హోదా ఉన్నా లేకపోయినా నేను బాగున్నాను, కానీ ప్రస్తుతం నాకు యవ్వనం ఉంది కాబట్టి నేను దాన్ని ఆస్వాదిస్తున్నాను. అది పోయిన రోజు నేను ఏ విధంగా బాధపడనన్న ప్రజ్ఞ ఉదయించిన రోజు ఎస్, అదే నేను వాడు ఒక జెన్యున్ పర్సన్. అష్టవక్ర మహాగీతలో జనకుడు అదే చెప్తాడు. ఇప్పుడు నేను తిరిగి వెళ్ళిపోయి రాజ్యపరిపాలన చేస్తా, కానీ నేను నిరంతరం రాజుగా ఉండను అన్న విషయం తెలిసింది నాకు అంటాడు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి ఏ కింగ్ ఫర్ ఎవర్, బట్ ఉన్నంత వరకు నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. అవసరమైతే యుద్ధము చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ జయాపజయాలకు అతీతంగా మాత్రమే ఉంటాను, సత్యముతోనే ఉంటాను. రాజు చేయవలసింది పరిపాలన, ప్రజలకు మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. నేను ఇన్ని రోజులు అడగాలనుకున్నది అది అడగలేకపోయినా, ఎలా అడగాలనేది ఇప్పుడు క్లారిటీ వచ్చేసి. సో ఇప్పుడు నేను చెప్తున్నా, యూట్యూబ్ ఉన్నా లేకపోయినా, అంటే ఇది ఎక్స్టర్నల్, వేరే వాళ్ళకి సంబంధం ఉన్నది. ఇది పుస్తక రచన వేరే వాళ్ళకి సంబంధం లేదు. అది కూడా ఉందనుకుందాం, ఎవడో కొనుక్కోవాలి కదా. ఎవ్వరు కొనకపోయినా ఐ విల్ రైట్ బుక్స్. నా దగ్గర డబ్బు లేకపోతే పుస్తకం ఖచ్చితంగా రాస్తా, ప్రింట్ చేయను. అసలే ప్రింట్ చేసే డబ్బు లేదనుకో పీడిఎఫ్ సేల్ చేస్తా. పీడిఎఫ్ కొనమంటే పీడిఎఫ్ ఫ్రీగా పెడతా, బట్ ఐ విల్ కంటిన్యూ రైటింగ్. అష్టవక్ర మహాగీతలో జనకుడు అంటాడు, ఒక జ్ఞానిని పని చేయాలని నిర్ణయించుకున్న తర్వాత వాడిని ఆపేటోడు ఇవ్వలేడు. బికాజ్ వాడు దేంట్లో ఇరుకుతలేడు కదా. ఇప్పుడు నువ్వు డబ్బులో వ్యూవర్స్లో ఇరికావనుకో యూట్యూబ్ అయిపోతుంది ఏదో రోజు. పుస్తకం సేల్స్లో నువ్వు ఇరుక్కుపోయావు, నీ రైటింగ్ అయిపోతుంది. బికాజ్ యూ ఆర్ డిపెండ్ అపాన్ సేల్స్. ఏ మంచి బుక్ రాసిన ఇవ్వడు కొనలేదప్ప, 6 మందే కొన్నారు, ఇంకా చాలా ఖర్చు అయిందంట. ఏది ఉన్నా లేకపోయినా, ఏదైతే ఎప్పటికి ఉంటుందో అదే ఆత్మ, అదే సత్యం అంటే. ఆకలి సత్యము, నిదుర సత్యము, ప్రశాంతత సత్యము, ఎరుక చైతన్యము, పరోక్ష సత్యము, కనుక గుర్తించవలే. పేరు ప్రఖ్యాతులు, డబ్బు, మోహము, పరుగు వెంపర్లాట, అసత్యము, అనిత్యము తెలుసుకో ఉన్న చోటే. తెలిసి చూడు, తెలిసి చేయి, అన్నిటికీ అంటని స్థితిలో ఉండి రమించు జీవితము శ్రమించకుండా. నేను ఇప్పటికప్పుడు పాడుతున్నా, అనిపించింది పాడాలని పాడుదొబ్బాను. యోగి వేమన పాడతారు కదా, ఎచటి నుండి వచ్చు. అది లాస్ట్ సినిమాలో ఎంత అద్భుతంగా తాత్వికంగా పెట్టారు. అభిరాముడు వస్తాడు అంటే ఇప్పుడు యోగి వేమన వెళ్ళిపోతున్నాడు గుహలోకి, ఇంకా రాడు, ఇంకా నో మోర్ అపాయింట్మెంట్స్. అందరికి టాటా బాయ్ బాయ్ చెప్పేశాడు. నమస్కారం పెట్టిన చూశాడు, కాళ్ళు ముక్కిన చూశాడు. అంతా ఏమిటో అసలు నేను ఏం చేశానో వీళ్ళంతా ఇట్లా చేస్తున్నారు అనుకున్నాడు అంతే. చివరి లంక అభిరాముడికి ఒక చిన్న ఈగో ఉంటుంది కదా, ఫస్ట్ నుంచి చూసింది నేను, నా దోస్తు. సో అక్కడి నుంచి ఫైనల్గా అభిరాముడు దగ్గరికి వెళ్ళి ఒకసారి నమస్కరించి, ఏంది ఇదంతా అంటే, అప్పుడు అభిరాముడిని ప్రేమగా నిమిరి అట్లా అరచేతులు పట్టుకొని ఇద్దరు అరచేతులు చూసుకుంటారు ఇట్లా. అభిరాముడు అరచేతులు చూసుకుంటారు ఇట్లా. అంటే అర్థం, మనం ఏం తీసుకురాలి, ఏం తీసుకుపోతలేము, ఎందుకు పరిశాంతం డాడీ. సో అప్పుడు ఈ పద్యం, ఎచటి నుండి వచ్చు ఎచటికి తాబో, నిదుర చందము ఎరుగ నేర్చెనేని సర్వముక్తుడగును, సర్వము తానౌను విశ్వదాభిరామ వినురవేమ. అంత నిదుర చందం ఇది. ప్లే వెల్,
ఒక్కటే రా జ్ఞానికి అజ్ఞానికి ఉన్న తేడా. అన్నీ చేస్తూ ఇవి చేస్తేనే ఆనందంగా ఉంటా అనుకుంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టు. అన్నీ చేస్తూ అవకాశం ఉంది చేస్తున్నాను, కానీ ఏదో రోజు ఇవంతా మాయమైన నా యొక్క ఆనందంలో కించిత్ మార్పు రాదు అని తెలుసుకున్నవాడు చేస్తే ఆ క్వాలిటీ వేరు. ఒక చైల్డ్ లైక్ ప్లే ఉంటుంది, ఒక అట్మోస్ సిన్సియారిటీ ఉంటుంది, ఒక ప్రజెన్స్ ఉంటుంది, ఒక ఆహ్లాదకరత ఉంటుంది. సీరియస్నెస్ లేదు, బికాజ్ ఈజ్ సిన్సియర్ అబౌట్ ఎవ్రీథింగ్, ఈజ్ నాట్ సీరియస్. అది పోతుందేమో అనుకున్నవాడు సిన్సియర్గా ఉంటాడు, సీరియస్గా ఉంటాడు. పోయినా ఉన్నా నేను ఉన్నాను కదా, క్యా ఫరక్ పడతా, ఏముందబ్బా నా నుంచి లేకపోయింది అని తెలుసుకొని అన్నీ చెయ్యి. నేను తెలుసుకునే విషయాన్ని పరిపూర్ణంగా వినేవాళ్ళు నమ్ముతారన్న గ్యారెంటీ నాకు లేదు, ఎవరిని నమ్మించను నేను. అట్లాంటి దందాల పడనే వద్దు అసలు. నా గురించి నువ్వు నమ్మడం ఏమిటి నాన్సెన్స్. నీకు కావాల్సింది నువ్వు చూసుకో, నాకు కావాల్సింది నేను చెప్తున్నా. ఎవడో కామెంట్ పెట్టాడు, ఎవడో అనకూడదు, ఎవరో గొప్ప ఆయన కామెంట్ పెట్టాడు. ఏమన్నాడంటే, అసలు మీరు యూట్యూబ్లో కంటెంట్ ఎందుకు పెడుతున్నారు అసలు? నేను చెప్పాను, మరి కామెంట్ ఎందుకు పెడుతున్నాను? నువ్వు ఎందుకు కామెంట్ పెట్టినావు, నేను అందుకే కంటెంట్ పెట్టినా. కానీ నువ్వు కామెంటు నాకు సలహా ఇవ్వడానికి పెట్టినావు నా కొడక, నేను కంటెంట్ సలహా ఇవ్వడానికి పెట్టలే. నేను నిన్ను పట్టుకుంటున్నది ఒక మాట చెప్పడానికి, నన్ను వదిలేసిపో అని వదిలేయడానికి పట్టుకున్నది, నిన్ను జీవితకాలం పట్టుకోవడానికి కాదు. ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ లిబరేటెడ్, అండ్ దిస్ స్టేట్, ఈ స్టేట్ అనేది దేని మీద ఆధారపడిన స్థితి ఇది. ఇది పరమసత్యం. అర్థమైతే అర్థమైంది, అర్థం కాకపోతే అర్థం కాలేదు. నమ్మించే పని లేదు. నమ్మించాలంటే నేను వేషధారణ వేయాలి, ఒక తరహా గెటప్ పెట్టుకోవాలి, అనుకో మంచి సింబల్ పెట్టుకోవాలి, మన ఒక చిన్న మ్యూజిక్ పెట్టాలి, దీపధూపాలు పెట్టాలి, పళ్ళు పెట్టాలి, ఓ దండ వేసుకొని కూర్చో, నమ్మకం వస్తుంది జనాలకి. అట్లీస్ట్ 100 మందిని నమ్మరా? అదంతా అబద్ధం డాడీ, నాట్ నెసెసరీ. యు ఆర్ హియర్ టు లివ్. నువ్వు జీవించడానికి ఉన్నావు, నమ్మించడానికి లేవు. నీకు సాధ్యమేం చేసుకుంటా పో. ప్రకృతిలో వెంపల చెట్టు ఎంతో మామిడి చెట్టు అంతే. నీకు మామిడి చెట్టు అవసరం కాబట్టి దాన్ని నీ తోటలు నాటుకుంటున్నావు. వెంపల చెట్టు అవసరం అని తెలిసిన రోజు అందరు నాటుకుంటారు దాన్ని. ఎవడన్నా కరోనాకి వెంపల చెట్టే మందంటే ఏమదాగుతారు దాన్ని తీసుకొచ్చి. అట్లా మనం వేటిని విస్మరిస్తున్నామో అవి బాగాలేవని కాదు, వాటి ఉపయోగం నీకు తెలిసి వస్తలేదే. తెలిసిన రోజు నీవు దాన్ని మళ్ళీ నువ్వు నీ లైఫ్లో కలిపేసుకుంటావు. నీకు బెనిఫిట్ ఉందంటేనే నీవు చేతి పెట్టుకుంటావు. అందుకే పొలం చేయాలనుకున్న ఎందుకో తెలుసా? ఒక అడవిని పెంచాలని. అందులో పిచ్చి చెట్టు, మంచి చెట్టు, మంచి చెట్టు, పూల చెట్టు, పూల చెట్టు, కాయల చెట్టు, కాయల చెట్టు, తీగ చెట్టు, తీగ చెట్టు, పిచ్చి చెట్టు అన్నీ ఉండాలి. అందులో పిచ్చి నా కొడుకులాగా బతకాలనుకున్నాను. ఇప్పుడు ఏడాది ₹1,00,00,000 నేను తీసి పాడదొబ్బిన ఆలోచన. ఇప్పుడు మన ఈ ఉన్నాయి, ఇంతవరకు ఒక్క కలుపు కూడా వీక నేను. 2 బతకర్లే. అందరు వచ్చింటారు కలుపు బీకి గులాబీ చెట్టు ఎదుగని నీకెందుకు బేసలు? ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు కలుపు దొబ్బేహి నుంచి నువ్వు ఇవ్వ నిర్ణయించడానికి ఇది కలుపు ఇది మంచిదా, నీకు ఉపయోగపడితే మంచిదా? కలుపు లేకుండా చెట్టు ఉంటుందా అసలు? నీళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది, అది నీళ్ళని గుల్ల చేస్తుంది. పురుగులు లేని నేలలో ఉండు, చెట్టే చూద్దాం. పురుగు ఉపయోగం. రైతు ఈ మధ్య పుట్టాడు, పురుగులు ఎప్పుడో పుట్టినాయి. కొన్ని లక్షల మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అవి లోపల డొల్ల చేస్తూ గింజలు మొలకెత్తే ఒక వాతావరణం క్రియేట్. ఎవడికిచ్చింది ఆ శక్తి? అష్టవక్ర మహాగీతలో ఒక స్వయం స్ఫురితం నా జీవితం అంటాడు. ఐఎమ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీబడి. నో వన్ కెన్ ఫోర్స్ మీ, నో వన్ కెన్ ఫూల్ మీ. ఈ క్షణం ఒక స్వయం స్ఫురితంలో కదులుతున్న తప్ప నాకే భయాలు జయాలు లేవంటాడు. ఉన్న స్థితిలో సంపూర్ణంగా ఉన్న, సంపూర్ణత్వంలో కదులుతా, సంపూర్ణత్వంలో నిలబడతా, సంపూర్ణత్వం ధరిస్తా, సంపూర్ణత్వం మరణిస్తా. సంపూర్ణత్వం నా సహజ స్థితి తప్ప అది మీరు చెప్తే నేను సంపూర్ణం అవ్వను. ఒకడు నేను పొగుడుతున్నాడు స్టేజ్ మీద, యు ఆర్ సచ్ ఎ గ్రేట్ పర్సన్, అయిపోతావేంది? ఎవడో అన్నాడు యు ఆర్ ఎ ఫూల్, అయిపోతావేంది? నువ్వు తెలియాలి నువ్వెవడో. తెలియని వాడే గ్రేట్ అనగానే పొంగిపోతాడు, ఫూల్ అంటే బాధపడతాడు. తెలిసిన వాడు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే ఇద్దరు వాళ్ళు అనుకునేది ఏదో చెప్పుకుంటున్నారు. అట్లా జాతకాలు వీళ్ళు అనుకునేది ఏదో వాళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళకి ఏం తెలుసు అసలు? వీళ్ళు నిర్దోషులు.
కాబట్టి జాతకాలు చెప్పి వాడి మీద కోప్పడకండి. ఈ ఒక్క విషయం మీరు తెలుసుకోండి, ఇది ఒక ఆట లీల అనుకొని చెప్పించుకోండి. ఒకవేళ వాడు కనుక చెప్పాడు అనుకో నీ జాతకం బాలేదని, భలే చెప్పిన ఒక కాకన్నా ఇట్లానే వెళ్ళిపో, అంతే. వెరీ గుడ్, దాన్ని సీరియస్ తీసుకో. ఒకసారి నేను ఒక టెంపుల్లో ఉండేవాడిని, నా బంధువే, వాడు జాతకాలు చెప్పేవాడు. వాడు పడుకున్నాడు మధ్యాహ్నం పూట, నేను మంచం మీద పడుకొని మిర్దాజ్ చదువుతున్నా. అందులో ఒక తల్లి ఒక పిల్లలు తీసుకొని వచ్చింది. అయ్యగారు ఉన్నాడా అమ్మ? నేను చెప్పాను, అక్కడ ఉన్నాడు చూడు. ఏంది ఇట్లా వచ్చిందో మధ్యాహ్నం పూట, పొద్దున పూట రావాలి కదా టెంపుల్ దర్శనం టైంలో. ఏమో అయ్యా కూలికి పోయినాం, పని ఉంది కదా మాకు, మీకంటే మీకు తీరుతుంది, మీరు హాయిగా పండుకుంటారు మధ్యాహ్నం పూట, అదృష్టవంతులు. నువ్వు నా మీద పడ్డావు ఇప్పుడు, కూసో ఎందుకు వచ్చినావు? అచ్చా జరా నా బిడ్డ జాతకం చూడరాదు అంటే, సరే చూస్తే అని మొత్తం చూసి నేను దూరంకి వెళ్ళి చూస్తా ఉన్నా. మొత్తం శని ఏం బాగాలేదు, 2 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది, ఇంకా 5 ఏళ్ళు ఉంటుంది, 7 ఏళ్ళ శని ఇది. అంతేనా అయ్యా? ఏమైనా పూజలకి చేపిస్తే పోదమ్మా, ఇది వెళ్ళింది శని, పోదట్లా. ఇట్లనే 5 ఏళ్ళు పోయిన తర్వాత మంచిగా ఉంటుంది. అన్న తర్వాత 10 రూపాయలు ఇచ్చింది. పోతూ అడిగింది, అయ్యగారు నీ జాతకం ఎట్లుంది మళ్ళీ? అంటే వాడు చెప్పాడు, నాకు శని స్టార్ట్ అయింది, లేకపోతే నేను మధ్యాహ్నం లేచి జాతకం చెప్పడం, నువ్వు 10 రూపాయలు ఇవ్వడమైంది, నాకు శని నడుస్తుంది తల్లియో, నువ్వు దయచేయి. లేదు 10 రూపాయలు తీసుకునే జాతకం కాదు నాది, బ్యాండ్లకి నడుస్తుంది అది. ఇంకా 5 ఏళ్ళ వరకు రాకు, ఇంకా వేరే కాడికి పోయి చెప్పించుకోపో. ఈ 7 ఏళ్ళు నేనేమడికి చెప్పినా ఇంతే, 5 పదులు రావాల్సింది, మనకు లక్షలు వచ్చే యోగ్యం లేదు. ఈ 7 తర్వాత చూసుకుందాం. నేను జాతకం నమ్ముతున్నా కాబట్టి నేను సఫర్ అవ్వాల్సిందే. అసలు నేను అడిగా నా జాతకం చెప్పని, చెప్పను బావా అన్నాడు. దీనికన్నా నీకు అవసరం లేదు బావా, ఏదో కోరుకునేవాడికి జాతకం అది, నువ్వు ఉన్నది హ్యాపీగా ఉంటావు, నీకెందుకు బావా అది, నీ స్థితిలోకి నేను రావాలని ఆశీర్వదించు. సరే ఇంకా రాలే, తిరుగుతూనే ఉన్నాడు కోతిలాగా. ఇవ్వలే, సరే అన్న. నేను చాలాసార్లు ఒక జవాబు ఇస్తాను యూట్యూబ్లో కూడా, చాలామందికి తెలియదు దాని యొక్క మూలం ఏందని. ఒక చాలా అవగాహన నుంచి ఇస్తున్న జవాబులు అవి. ఇప్పుడు పెయింటింగ్ ఎలా ఉందంటే బాగుందంట. నేనేం చెప్పింది తెలుసా? బాగుందంటే నీకు బాగుందని బాగుందంట, అది నేను చెప్పింది. నేను బాగుందంటే నీకు బాగుంటుంది కూడా బాగుందన్న. పెయింటింగ్ బాగుందని చెప్పలేదు. బాగుందని ఎందుకన్నా కొన్నిసార్లు అలా చెప్తే నీతో విముక్తి కలిగి నాకు బాగుంటుంది, అందుకని బాగుంది. సరే అని ఎందుకంట? సరే అని నువ్వు చెప్పిన పని చేస్తే నీ నుంచి ఈరోజంతా విముక్తి నాకు, అందుకే సరే అంటున్నా. సో ఎక్కువసేపు ఏకాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే, మూర్ఖుల నుంచి తొందర బయటపడాలి కాబట్టి ఏదో ఒక జవాబు చెప్పి తప్పించుకొని నువ్వు ఏకాంతంలోకి వచ్చేసేయి. సో నీ జాతకము నీ చేతిలోనే ఉంది. వేరేవాడు చెప్పేది విన్నంతసేపు నువ్వు జాతకాన్ని నీ జీవితాన్ని నిర్మించుకోవడం లేదు. మళ్ళీ ఎవడో చెప్పిన దానికి నువ్వు రకరకాల కార్యక్రమాలు చేస్తూ యు ఆర్ వేస్టింగ్ అండ్ కిల్లింగ్ యువర్ టైం. సో ఇది నా సారాంశం. సో నథింగ్ పర్సనల్, ఏమైనా మనోభావాలు హర్ట్ చేసే ఉద్దేశం నాకు లేదు. అయినా హర్ట్ అయినా కూడా అది మీ ఛాయిస్. నిజంగా హర్ట్ అయితే చెప్పండి, సారీ చెప్తాను. బికాజ్ నాకు ఏ క్వశ్చన్ ఉండదు ఎవరిని బాధ పెట్టాలని. నిర్ద్వందంగా వచ్చి నా గల్లా పుచ్చుకొని నువ్వు ఇట్లా అన్నావు, నాకు తప్పు అనిపించింది, నేను అందరి ముందు క్షమాపణ చెప్తా. కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమంటే కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తా. అది వీడియో తీసి యూట్యూబ్లో పెట్టుకుంటే పెట్టుకోండి, ఎందుకంటే ఏది నాకు అంటుకోదని తెలుసుకుని నేను జస్ట్ నువ్వు తృప్తిగా ఉంటావు అన్నప్పుడు చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. అలాగే ఏది పడితే చేయను. నువ్వు బిల్డింగ్ మీదకి వెళ్తే ఇంకో తృప్తిగా ఉంటా అంటే అయితే నైట్ వెళ్తా. సో మనోభావాలు దెబ్బతింటే మాత్రం జీవితకాలం మీరు నాతో హుందాగా అడగొచ్చు, నేను తప్పకుండా క్షమాపణ చెప్తా, బేషరతుగా. బికాస్ దట్ మేక్స్ యువర్ మైండ్ హ్యాపీ, అంతకుమించి ఏమి లేదు. సో జాతకాలు చెప్పించుకునే వాళ్ళు చెప్పించుకోండి, కానీ ఒక్క విషయం తెలుసుకొని చెప్పించుకోండి, జాతకాల వల్ల జీవితం మారదు. నువ్వు ఏదైనా నేర్చుకుంటే జీవితం మారుతుంది. గింజ నాటితే కాయలు వస్తాయి. నువ్వు గింజని పాలిష్ బండ మీద పెట్టి చెట్టు వస్తలేదంటే కాదు. నువ్వు ఎన్ని పూజలు చేసినా చెట్టు రాదు. దాని యొక్క స్థానానికి దాన్ని పంపించు, స్థానబలం వల్ల అట్లా వస్తుంది. సరైన నెలలో పడ్డ గింజకి ఏ జాతకం అక్కర్లేదు, సరైన మనసున్న వాడికి ఏ జాతకం అక్కర్లేదు. నీ మీద నీకు నమ్మకం లేదు, నీ శక్తి మీద నీకు నమ్మకం లేదు, నీ పొటెన్షియల్ మీద నీకు నమ్మకం లేదు, కాబట్టి జాతకం అవసరమైంది.
నీ కాళ్ళు సరిగ్గా ఉంటే కట్టేందుకు, కళ్ళు సరిగ్గా ఉంటే అద్దాలు ఎందుకు, జుట్టు బొచ్చు ఉంటే విగ్గేందుకు? ఇవే ఏది ఉన్నప్పుడు అవసరం లేదు ఇంకా. ఇఫ్ యు నో హూ యు ఆర్. నేను చెప్తున్నా, ఏ రామకృష్ణ పరమహంస, ఏ నీమకారులు, ఏ రమణ మహర్షి ఎప్పుడు జాతకం చెప్పించుకోవాలి. జాతకం వాళ్ళకి చాలామంది చెప్పారు, వాళ్ళు ఎప్పుడు చెప్పించుకోలేదు. నా జాతకం చాలామంది చెప్పారు నా పర్మిషన్ లేకుండా. నన్ను చూసి నువ్వు ఒక గొప్పవాడు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, నన్ను చూసి పిచ్చుడు అన్న వాళ్ళు ఉన్నారు. ఇద్దరు వాళ్ళ ఒపీనియన్స్ అవి. నేను పిచ్చోడిని కాదు, గొప్పవాడిని కాదు. నేను ఒక సాదాసీదా ఒక పనికిరాని మనిషిని. నేను అంతే. నా పని నేను చేసుకోవడానికి పుట్టాను, ఆ పని చేసుకోవడం తప్ప నాకు వేరే పని లేదు. ఆ పని వల్ల నేనేం ఆశిస్తలేను, కానీ ఆ పని చేస్తుంటే నాకు బాగుంది కాబట్టి చేస్తున్నాను. కుక్క బొక్క కొరికినట్టు నేను పెయింటింగ్ని కొరుకుతున్నా, పుస్తకాలను కొరుకుతున్నా, ఫైల్ని కొరుకుతున్నా. నాకు నచ్చింది అది. ఎన్నో పనులు చేసి చూసిన, ఇది నచ్చింది నాకు. నేను త్వరలో సాంబార్ రైస్, ఇడ్లీ కూడా అమ్ముదాం అనుకుంటున్నా. రోజు 3 గంటలు కుప్పలు కూడా పోయిన తర్వాత ఎవ్రీడే 3 hours. ఎంతనన్నా తినొచ్చు, బిల్లు సేవ్. కమ్ టు ఈట్ అండ్ ఈట్ సైలెంట్లీ. ఎవ్వరు లేరు అనుకుని ఒక్కడివి తినడానికి పో, రా. వీళ్ళైతే కళ్ళు మూసుకొని తిని, ఎవరిని చూడకు. మొబైల్ పక్కన పెట్టి, అక్కడ ఒక మొబైల్ డిపాజిటర్ ఉంటుంది, నీ మొబైల్ అక్కడ పెట్టు, తిని మళ్ళీ మొబైల్ తీసుకొని పో. ఆ 10 నిమిషాలు ఈట్ వెల్. ఎంత నిండితే అంత కుక్కు లోపట, బిల్లు సేమ్. ఇది తప్పకుండా చేస్తా. దానివల్ల వచ్చే ఇప్పుడు 10 రూపాయల లాభం కోసం చేసేవాడు వేరు, 100 రూపాయల లాభం రావాలని చేసేవాడు. నాకు 2 రూపాయలు చాలు. అంటే నెక్స్ట్ మళ్ళీ నేను మెటీరియల్ కొనుక్కోవడానికి దాంతోపాటుగా కొంత బేసిక్ మనీ వస్తే చాలు నాకు. సో నేను ఏం చేసినా జీవితకాలం చేస్తా కాబట్టి ఇప్పుడు చేయడం లేదు. బికాస్ మొదలుపెట్టిన తర్వాత ఆప, నేను అస్సలు ఏదేమైనా ఆపే సమస్య లేదు. అదే టైం వచ్చినప్పుడు తప్పకుండా. ఇది ఎప్పటి నుంచి కాదు, 2009 నుంచి అనుకుంటున్నా, ఇప్పుడు అనుకుంటున్నా, తప్పకుండా చేస్తా. ఇంకొకటి, డిషెస్ మార్చను. ఇంకా జీవితకాలం అదే. ఇంకా ప్రపంచంలో ఈ 2 మాత్రం ఇక్కడే దొరుకుతాయి. ఇది చాలా బాగుంటుంది, ఆ ప్లేస్ బాగుంటుంది. రెండోది, ఒక గదిలో కాకుండా చెట్ల మధ్యన పెట్టాలని నా కోరిక. అది ఏమిటో ఎక్కడుందో నాకు తెలియదు. ఎవరి ఇంటి అయినా ఒక బ్యాక్ యార్డ్ ఉండి చెట్ల మధ్యన కొంచెం వెనక ఒక 300 గజాల ప్లేస్ ఉంటే, వెరీ లిమిటెడ్ పీపుల్, అది ఓన్లీ 3 hours ఉంటుంది. ఆ 3 hours తర్వాత బంద్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే 3 hours ఓపెన్. జీవితకాలం అంతే ఉంటుంది. జీవితకాలం బ్రాంచెస్ పెట్టకూడదు. బిజినెస్ చేయాలంటే బ్రాంచెస్ పెట్టాలి. నేను అనుభవిద్దాం అనుకుంటున్న బ్రాంచెస్ అక్కర్లేదు. కాలానుగుణంగా కొంత రేటు మారచ్చు. డబ్బు వస్తే మంచిది. అక్కడ నేను పుస్తకాలు ఉంటాయి, నా పెయింటింగ్స్ ఉంటాయి, ఆర్ట్ గ్యాలరీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అక్కడ నేను చాలా ప్రయోగాలు చేస్తాను. సో ప్రాపంచికంగా కొన్ని చేయవలసిందే, కానీ దానికి మోసము లేకపోతే ఒక ఫాల్స్ హోప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా భోజనం తింటే మీకు ఆనందం వస్తుందని చెప్పను నేను ఎప్పుడు. అది జాతకం అవుతుంది అట్లా. సో చిన్న ఒక థిన్ లైన్ ఉంది, అది గుర్తిస్తే సరిపోతుంది. సో ఇంతకుముందు సెలబ్రిటీ గురించి చెప్పినా లేదా ఎవరి గురించి చెప్పినా ఒక మాట చెప్పి ముగిస్తా. సారం అంతా అంతే. అన్ని పనులు చేయాలి, తప్పు లేదు, అన్నీ చేయాలి. కానీ చేస్తేనే ఆనందం వస్తుంది అనుకుంటే మాత్రం ఇరుక్కుపోతాం. అది పోయిన రోజు బాధ. అట్లా కాకుండా ఇప్పుడు నాకు అవకాశం ఉంది, చేస్తున్నాను, ఏముంది అందులో? ప్రస్తుతం కారు ఉంది, కారులో వెళ్తున్నా. కారు లేని రోజు కూడా నేను హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తా. నా ఆనందానికి నా కారుకి సంబంధం లేదు. ప్రస్తుతం ఉంది కాబట్టి ఉపయోగించుకుంటున్నాను. నాకు ప్రజ్ఞ ఉదయించినప్పుడు యు ఆర్ అవుట్ ఆఫ్ మిలియన్ నాన్ సెన్సికల్ థింగ్స్. చూసేవాళ్ళకి అందరిలాగా నువ్వు ప్రపంచక విషయాలు అనుభవిస్తున్నట్టు కనబడొచ్చు, కానీ ఒక రోజు వస్తుంది నీ దగ్గర ఏమీ లేకపోయినా, నిన్ను గమనించేవాళ్ళు లేకపోయినా, గుర్తించేవాళ్ళు లేకపోయినా, అవార్డు ఇచ్చేవాళ్ళు లేకపోయినా, శాలువా గప్పకపోయినా, నువ్వు సచ్చిదానందంలో ఉంటావు. బికాస్ యూ హ్యావ్ రియలైజ్డ్ యువర్ స్టేట్. దాన్ని ఆస్వాదిస్తావు అంతే. సో మీ అందరి జాతకం బాగుండాలని, మీకున్న సమస్యలన్నీ క్లియర్ కావాలని, 1 సంవత్సరం లోపు అందరూ కోటీశ్వర్లు అయిపోవాలని, డబ్బు సంపాదించాలని ఆలోచన వెళ్ళిపోయి మీకు నచ్చిత పని హాయిగా చేసుకోవాలని, మీ అందరి కుటుంబ సభ్యులతో జీవితకాలం గొడవ పడకుండా హాయిగా ఉండాలని, తిన్నది జీవితకాలం అరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జరిగితే వెల్ అండ్ గుడ్, జరగకపోతే ఎప్పుడు చెప్పినట్టే, ఎవడు సావు వాడు చావవలసిందే, ఎవడు బతుకు వాడు బతకవలసిందే, ఎవడు వెలుగు వాడే కనుక్కొని అందులో వెలుగుపోవలసిందే. ఇన్ని జాతకాలు చెప్పించుకున్నా ఏం జరగాలి అదే జరుగుతుంది. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. సరే, మరి ఇక్కడి నుంచి మీ అందరి ఓపికకి నేను నమస్కారం చేస్తున్నాను. ఇట్ ఈస్ ఓన్లీ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ అవేర్నెస్ విత్ మై అండర్స్టాండింగ్.
మీరు ఇదంతా నమ్మి బాగుందన్నా బాగాలేకపోయినా అది పూర్తి మీ యొక్క విచక్షణ. మీరు హాయిగా విమర్శ చేసుకోవచ్చు. సద్విమర్శ, దుర్విమర్శ ఇలాంటిదైనా హాయిగా చేయొచ్చు. యు ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ టు డూ ఎవ్రీథింగ్. రెండోది, నేను తప్పకుండా దానికి జవాబిస్తాను. నిజంగా విమర్శలో సత్యం ఉంటే తీసుకుంటాను. నేను ఒక రాయిలా ఏమి లేదు. నేను రోజు నేర్చుకుంటున్నాను. నా మూల స్థితిలో మార్పు లేదు, కానీ సూపర్ఫిషియల్గా చాలా నేర్చుకుంటున్నాను. ఇంకా నేర్చుకుంటాను చాలా. అంతే. మూల స్థితిలో మార్పు లేదు అంటే నా ఆనందంలో మార్పు లేదు. ఇంకా నేర్చుకుంటుంది ఆనందం కోసం కదా, ఆనందంగానే ఉన్నా. అంటే నేర్చుకోవడానికి ఏ విషయం ఏదైనా. ఇప్పుడు పుస్తకం ముద్రిస్తున్నాం, ఇంకా ఎంత సింపుల్గా చేయొచ్చు. నిన్న రాత్రి మనం వచ్చినప్పుడు అనుకున్నాం ఇద్దరం కలిసి ఒక బుక్ రాస్తే ఎట్లుంటుంది. నేను ఒక్కటి చేస్తే ఒకలాగా ఉంది. ఇంతకాలానికి నీ మైండ్ నాకు కొంచెం నచ్చుతుంది. అంటే పెద్ద కాన్ఫ్లిక్ట్ లేని మైండ్. సో ఇప్పుడు నువ్వు నేను కలిసావనుకో, 3 నెలల్లో వచ్చే పుస్తకం 2 నెలల్లో వస్తుంది. ఇంకొక ఇద్దరు కలిసారనుకో, వాళ్ళందరూ బిజినెస్ లాగా వచ్చిన వాళ్ళు కాదు. ఆనందం కోసం నీకు బొమ్మలేస్తే ఆనందం, నాకు రాస్తే ఆనందం, ఒకటికి ముద్రిస్తే ఆనందం, ఒకటికి పబ్లిష్ చేస్తే ఆనందం, ఒకటి కొంటే, ఇట్లా ఆనందంగా ఉన్న 5 కలిసి ఎట్లుంటుంది. చాలా బాగుంటుంది. ఆనందం మల్టీఫోల్డ్, అంత బాగుంటుంది. అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇంత చెప్పినా అర్థం కాలేదా, దేర్ ఇస్ ఎ ప్రాబ్లం.